చెప్పండి చెప్పండి రాజు గారు. నైట్ కూడా పోలీసు వాళ్ళు ఇంత రాత్రి ఈ టైంలో కూడా పోలీసు వాళ్ళు చిక్కడపల్లి కాంచి మొదలు పెట్టుకుంటే మా ఉస్మానియా యూనివర్సిటీ దాకా కాపులు కాస్తున్నారు పోలీసు వాళ్ళు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఈ మా నిరుద్యోగుల మీద ఉక్కుపాదం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర డీజీపీ అయినా ముఖ్యమంత్రి అయినా బయట ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇంకో పాయింట్, ఇలా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇలా ప్రభుత్వాన్ని చెంప చెల్లు అనే విధంగా చెప్పింది ఇలా కోర్టు, హైకోర్టు. ఓకే అలా వినిపిస్తుంది అన్న వాయిస్? వినిపిస్తుంది చెప్పండి చెప్పండి. ఇలా హైకోర్టు తీర్పు మీకు చేత కాదని ఒక సందేశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే మీరు ఒక గ్రూప్ వన్ సరిగా నిర్వహించలేకపోతుంది అంటే మీరు ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఎలా? అంటే మీకు ఏమైనా సిగ్గుందా? ఇంకోటి, ఈ దేశ చరిత్రలోని గ్రూప్ వన్ కి మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు ఒక హాల్ టికెట్ ఇచ్చి చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. గతంలో బీఆర్ఎస్ 2 సార్లు పెడితేనో గ్రూప్ వన్ ఫెయిల్ అయింది, ఒకసారి ఎగ్జామ్ పేపర్ వాడుకుంటారు, వీడో ఉద్యోగాలు అమ్ముకుంటాడు. అంటే నిరుద్యోగులు ఇలా ఏ వర్గాలు జరగని అన్ని మా నిరుద్యోగులకు జరుగుతుంది. అదే విధంగా ఇవాళ మా ఎస్టీ బీసీలకి జియో 29 తీసుకొని వచ్చి మమ్మల్ని అన్యాయంగా అట్టడుక్కు తొక్కుతున్నారు. ఇవాళ మీరు ఇవాళ పద్ధతులు జియో 55 ప్రకారంగా మీరు ఎందుకు ఎగ్జామ్ పెట్టలేకపోతున్నారు? ఇవాళ బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి వచ్చారు. బీజేపీ పార్టీలకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా ఇవాళ గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్ మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేపి జరపాలి. యా, అశోక్ రాజుగౌడ్ వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి అశోక్ సార్ దగ్గరికి వెళ్దాం. అశోక్ గారు,